తెలుగు సినీ పరిశ్రమలో కలెక్షన్ కింగ్ గా ప్రముఖ నటుడుగా గుర్తింపు పొందిన మంచు మోహన్ బాబు తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. ఆయన సమర్పించిన ముందస్తు బెయిల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన విషయం పెద్ద చర్చకు దారితీసింది. ఈ అంశం ఏమిటి, ఎందుకైనా పిటిషన్ తిరస్కరించబడింది అనేది ఇప్పుడు అందరికీ ఆసక్తి కలిగే అంశంగా మారింది. మంచు మోహన్ బాబుపై ఉన్న కేసేంటి? జన్పల్లిలో మంచు మోహన్ బాబు, అతని చిన్న కుమారుడు మంచు మనోజ్ కు మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో ఆ వార్తలను కవరేజ్ చేసేందుకు వచ్చిన ఓ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడికి పాల్పడిన విషయం తెలుసు. దీంతో సదరు జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడి నేపథ్యంలో మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేయగా జర్నలిస్టు సంఘాల ఆందోళనతో ఆ కేసు కాస్త హత్యాయత్నం కేసుగా మార్చారు. అనంతరం మోహన్ బాబు కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసుల నోటీసులకు కూడా స్పందించలేదు. దాంతో మోహన్ బాబు పరారయ్యారంటూ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అజ్ఞాతం వీడి బయటకు వచ్చిన మోహన్ బాబు తనకు ఆరోగ్యం సరిగా లేదని, విశ్రాంతి తీసుకుంటున్నానని, మెడికేషన్లో ఉన్నానని పోలీసులకు సమాచారం అందించారు. ఇదే విషయంలో మంచు మోహన్ బాబు ఒక మెట్టు దిగి పాత్రికేయులకు క్షమాపణ కూడా చెప్పారు. కాలం కలిసి రానప్పుడు తాడే పామై కరుస్తుందనేది తెలిసిందే కదా. ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం మోహన్ బాబు హైకోర్టు ఆశ్రయించారు. ఇందులో భాగంగా మోహన్ బాబు పిటిషన్పై 2 సార్లు విచారణ జరగ్గా నిన్నటి విచారణలో భాగంగా ముందస్తు బెయిల్ పిటిషన్పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. అనంతరం మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. మోహన్ బాబు విషయంలో ఏం జరగబోతుంది అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు మోహన్ బాబు అరెస్టు కోసం రాచకొండ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ నెల 24 వరకు మోహన్ బాబుకు కోర్టు గడువిచ్చిందని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. 24 తర్వాత మోహన్ బాబుకు నోటీసులు ఇస్తామని, చట్టపరమైన చర్యలుంటాయని సిపి వెల్లడించారు. అయితే నోటీసులు ఇచ్చినప్పటికీ కోర్టుకు హాజరు కాని పక్షంలో తగిన చర్యలుంటాయని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి కేసులు ప్రజలకు చాలా పాఠాలు నేర్పుతాయి. అరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా అంటూ అందరిపై విరుచుకుపడే మంచు మోహన్ బాబుకు ఇప్పుడు ఈ కేసులో చుక్కలు కనిపిస్తున్నాయి. న్యాయ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ సమానమైన విధంగా చూస్తారన్న నమ్మకం పెంచుకోవాలి. ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాతో పంచుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.